హాయ్ అందరికీ. ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ విన్న తర్వాత మీరు మీ మనసులో ఒక్కటే అనుకుంటారు, అబ్బా ఒక టైం మిషన్ ఉంటే బాగుండవు, ఒక 5 సంవత్సరాలు అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తాను కదరా బాబు అని ఫీల్ అవుతారనమాట. ఇక స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక కుక్క, ఆ కుక్క పేరు షిబా. దాని పేరు మీద 5 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తం పూసగుచ్చినట్టు మీకు వివరంగా చెప్తాను, ఓకేనా? అయితే మనం ఈ స్టోరీని ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సపోజ్ మీ ఇంటి చుట్టుపక్కల, అంటే మీరుండే కాలనీలో కానీ లేకపోతే మీరుండే బస్తీలో కానీ ఒక కిరాణా షాప్ ఉంది అనుకుందాం. ఈ కిరాణా షాప్ ఒక్కటే ఉందండి, గుర్తుపెట్టుకోండి, వేరే కిరాణా షాప్స్ అక్కడ లేవు. అట్లాంటి టైంలో మీరు వస్తువులు కొనడానికి ఎక్కడికి వెళ్తారు? అదే కిరాణా షాప్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అక్కడ ఆల్టర్నేటివ్గా ఇంకొక కిరాణా షాప్ లేదు కాబట్టి. అప్పుడు వాడికి గిరాకీ ఎక్కువ అవుతుంది, అందుకు వాడు డబ్బులు కూడా ఎక్కువగా సంపాదిస్తాడు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అమ్మ వీడు చాలా బాగా సంపాదిస్తున్నాడు, వీడు బాగా కోటీశ్వరుడు అయిపోతాడురా తొందరలో అనుకొని మనం కుళ్ళుకుంటాం కదా. ఎస్, కుళ్ళుకుంటాం. అదే కొంతమంది ఏం ఆలోచిస్తారు, ఈ ఏరియాలో ఒక్కటే కిరాణా షాప్ ఉంది కదా, మనం కూడా ఒక కిరాణా షాప్ వేస్తే వాడికి వెళ్ళే గిరాకీ మనకు కూడా వస్తుంది కదా అని ఆలోచిస్తారు. అదేవిధంగా కిరాణా షాప్ని వేసి పాడేస్తారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఒక కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది, ఓకేనా? అంటే ఎగ్జాక్ట్లీ ఇదే ఫార్ములా బిట్కాయిన్కి కూడా వర్తిస్తుంది అనమాట. 2009లో బిట్కాయిన్ వచ్చినప్పుడు అది చేసినటువంటి సంచలనం అంతా ఇంత కాదని నేను లాస్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను. అప్పుడు ఈ బిట్కాయిన్ ఒకటే ఉండాలా ఇండస్ట్రీలో, ఇంకా వేరే కాయిన్లు ఉండొద్దా అని చాలామంది మేధావులు ఏం చేశారంటే చాలా ఆలోచనలు చేశారు. బిట్కాయిన్కి ఆల్టర్నేటివ్గా మనం కూడా ఒక బ్లాక్ చైన్ ఎందుకు సృష్టించకూడదు, మనం కూడా ఒక కాయిన్ ఎందుకు రిలీజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో చాలామంది మేధావులు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే ఒక హీరో ఎంట్రీ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈయన పేరే విటాలిక్ బ్యూటెరిన్. ఈయన పేరు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఫస్ట్ టైం విన్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ గుర్తుపెట్టుకోండి. ఈయన పేరు వచ్చేసి విటాలిక్ బ్యూటెరిన్. ఈయననే ఫస్ట్ టైం బిట్కాయిన్కి ఆల్టర్నేటివ్గా ఒక కాయిన్ని తీసుకురావాలని చెప్పేసి గట్టిగా నమ్మకంతో పనిచేసి ఒక కాయిన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఆ కాయిన్ పేరే ఇథీరియం అన్నమాట. ఈయన మోటో ఏంటి అంటే బిట్కాయిన్లో వేల లక్షల కోట్లు చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక అసెట్గా భావించారు. అంటే ₹1 పెట్టుబడి పెడితే ₹10 వస్తుందన్న ఆశతో ఇన్వెస్టర్లని బిట్కాయిన్ ఆకర్షిస్తూ వచ్చిందనమాట అప్పటిదాకా. ఎప్పుడైతే ఈయన ఇథీరియం కాయిన్ని లాంచ్ చేశాడో అప్పటి నుంచి ఇన్వెస్టర్స్ మెల్లగా అక్కడి నుంచి ఇక్కడికి టర్న్ అవుతూ వచ్చారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. బిట్కాయిన్లో విచ్చలవిడిగా మనీ సర్క్యులేట్ అవుతుండడంతో దాని రేటు అంతకంతకు పెరుగుతూ వచ్చిందనమాట. అప్పట్లో బిట్కాయిన్ కొనాలంటే ₹20,000 పెట్టాల్సింది, అదే ఈథీరియం కాయిన్ కొనాలంటే ₹40 పెట్టేవాళ్ళనమాట. సో 20,000 కంటే ₹40 బెటర్ కదా, అందుకని చెప్పేసి ఈథీరియంలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. ఇది ఎంతగా పెరిగిందంటే బిట్కాయిన్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించేటట్టు చేసిందనమాట ఈ కాయిన్ అనమాట. అయితే ₹1,00,000 పెట్టుబడి ఎవరైనా బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే ఇక్కడ ₹33,000 ఇథీరియంలో పెట్టుబడి పెడుతూ వచ్చారన్నమాట. ఆ విధంగా తన గ్రోత్ని పెంచుకుంటూ వచ్చింది ఈ ఇథీరియం కాయిన్. ఇప్పటి వరకు ఈ ఇథీరియం కాయిన్ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 45 లక్షల కోట్లు మన ఇండియన్ రూపీస్లో. ఇది నాట్ ఏ జోక్ అండి. 45 లక్షల కోట్ల టర్న్ ఓవర్తో ఇథీరియం ఈరోజు స్టేబుల్గా ఉందన్నమాట. బిట్కాయిన్కి కాంపిటీషన్ ఇస్తూ సెకండ్ ప్లేస్లో ఇప్పటికీ నిలవడం దీని యొక్క ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇది ఇలా ఉంటే ఈయనను చూసుకొని ఆదర్శంగా చాలామంది, అరే మేమెందుకు చేయొద్దు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, మేమెందుకు తీసుకురావద్దు ఒక కొత్త కాయిన్ని అని సంకల్పించి కూర్చుకున్నారన్నమాట. ఇలా ఈ విధంగా సంకల్పించుకొని వీళ్ళు ఏం చేశారంటే క్రిప్టో ఇండస్ట్రీలోనే ఒక 30,000 కాయిన్స్ పైగా ఇప్పటి వరకు రిలీజ్ చేశారన్నమాట. ఎట్లయితే మనము ఇండియాలో షేర్లు కొంటాం కదా, టాటా, బిర్లా, ఇలాగే చాలామంది ఏం చేశారంటే క్రిప్టోస్ని క్రియేట్ చేయడం, మార్కెట్లోకి వదిలేయడం. ఆ విధంగా చేయడం వల్ల మా మార్కెట్ స్ట్రాటజీ ఎంతో చూపిస్తామని వీళ్ళు చాలామంది ఏం చేశారంటే ఒక పటిష్టమైన టెక్నాలజీతో వాళ్ళ కాయిన్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా క్రిప్టో ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు అప్ టు 2025 వరకు 30,000 కాయిన్స్ పైగా ఉన్నాయన్నమాట.
ఈ కాయిన్స్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే షేర్స్ లాగానే కొనుక్కొని పెట్టుకొని అవి రేట్ పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ 30,000 కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ 30,000 కాయిన్స్లోనే ఒక కాయిన్ చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. అది ఏం ప్రత్యేకత అంటే దీని పేరు వచ్చేసి షిబా ఇను. దీని ఫౌండర్ వచ్చేసి రోషి. ఈయన పేరు కూడా దాదాపు కొంచెం గజిబిజిగానే ఉంటుంది. అంటే వీళ్ళంతా ఈ కొరియాకి సంబంధించిన వాళ్ళు లేకపోతే జపాన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. అయితే ఈయన పేరు వచ్చేసి రోషి అనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా, ఈయనే ఆయన. ఏంటి సార్ ముసుకేసుకున్నాడు, మొహం కనిపిస్తలేదు అనుకుంటున్నారా? ఈయన ఎక్కడికి వెళ్ళినా ఇలాగే వెళ్తాడు. ఈయన తన ఐడెంటిటీని ఎక్కడా ఎవరికి చెప్పుకోడు అనమాట. ఎందుకంటే ఆయనకు నచ్చదు. ఈయన బిట్కాయిన్ ఫౌండర్ అయినటువంటి సతోషి నకోమోటోని ఫాలో అవుతూ ఉంటాడు. సతోషి నకోమోటో తన ఫేస్ని ఇప్పటి వరకు ప్రపంచానికి చూపించలేదన్నమాట. కానీ బిట్కాయిన్ మాత్రము ఇంత విలువ చేస్తూ వచ్చిందనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిట్కాయిన్ అనమాట. అయితే ఈ 2020 సంవత్సరం ఆగస్టు నెలలో షిబా అనే ఒక కాయిన్ని ఈ రోషి గారు ఏం చేశారంటే రిలీజ్ చేయడం జరిగింది. ఈయన దీన్ని ఒక మీమ్ కాయిన్గా రిలీజ్ చేశారు. మీమ్ కాయిన్ అంటే దీనికి సర్క్యులేషన్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు బిట్కాయిన్ తీసుకున్నట్లయితే 2,10,00,000 కాయిన్స్ మాత్రమే వాడుకలోకి ఉంటాయి. అవి పెరగవు తరగవు. అలాగే ఇథీరియం కాయిన్ని తీసుకున్నట్లయితే కేవలం 11 కోట్లు మాత్రమే. అంటే ఇవి మాత్రమే సర్క్యులేషన్లో ఉంటాయి, ఇంతకు మించి సర్క్యులేషన్లో ఉండవు అన్నమాట. అందువలనే వాటి మార్కెట్ క్యాప్ దినాభివృద్ధి చెందుకుంటూ లక్షల కోట్లుగా అవతరించింది అన్నమాట. ఇసంటి టైంలో ఈ షిబా ఇను కాయిన్ని ఈ రోషి అనేటైన తీసుకొచ్చి పడేశాడు. మార్కెట్లో ఇన్వెస్టర్స్ వస్తారా లేదా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఇది ఒక మీమ్ కాయిన్. దీన్ని సప్లై ఎంతో తెలుసా? 1000 ట్రిలియన్. 1000 ట్రిలియన్ అంటే ఒక ట్రిలియన్కి 1,00,000 కోట్లు అనమాట. 1,00,000 కోట్లు అంటే 1000 ట్రిలియన్ అంటే 1000 లక్షల కోట్లు. మరి అంత సప్లై ఉన్నప్పుడు డిమాండ్ ఉంటుందా? దానికి ఉండదు కదా. అప్పుడు రిలీజ్ అయిన ప్రైస్ ఎంతో తెలుసా? 0.90 పక్కన $1తో ఈయన ఆ కాయిన్ని పబ్లిక్కి అమ్మకానికి పెట్టేసింది. ఆ 9 పక్కన 1 ఉన్నది చూసి ఇన్వెస్టర్స్ ఇది ఎక్కడ పాగల్ కాయిన్ రా నాయనా, ఇంతవరకు ఎన్నో కాయిన్ చూశాను, ఇలాంటి కాయిన్ ఎక్కడ చూడలేదు, ఇంత సప్లైతో ఏం మనుగడ సాగిస్తుంది క్రిప్టో ఇండస్ట్రీలో, అసలు వేస్ట్ ఈ కాయిన్ అని చెప్పేసి ఒక్కడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదన్నమాట. అలా 2020 ఆగస్టు నెలలో ఆ కాయిన్ రిలీజ్ అయింది. ఈ షిబా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఒక జపనీస్ బ్రీడ్ అనమాట. జపాన్లో ఉండే ఒక కుక్క పేరే షిబా. మరి ఈ షిబా ఆయనకు పెట్టో లేకపోతే ఆయనకు చుట్టమో తెలియదు, కానీ ఆయన దాని పేరు మీద క్రిప్టోని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఒక నెల గడిచిపోయింది. ఈయన ఇన్వెస్టర్లు ఎవరు రావట్లేదు. ఏం చేద్దామబ్బా అని తర్జన పడిపోయాడు. నా కాయిన్ని ఎలాగైనా సరే మార్కెట్లోకి తీసుకెళ్ళి ఇన్వెస్టర్స్ వచ్చేలా చేయాలి, మరి ఏం చేయాలి దీనికి అని ఆలోచిస్తూ ఒక ఆలోచన చేసింది. అది ఏంటి అంటే ఇప్పుడు సప్లై నేను 1000 ట్రిలియన్ అని చెప్పాను కదా, ఈ 1000 ట్రిలియన్లో 0.5% అంటే ఒక 500 ట్రిలియన్. 500 ట్రిలియన్ అంటే ఎంత? 500 లక్షల కోట్ల కాయిన్స్ని ఇప్పుడు స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, విటాలిక్ బ్యూటెరిన్ ఇథీరియం ఫౌండర్ బిట్కాయిన్కి టక్కర్ ఇచ్చిన వ్యక్తి, ఆయనకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఆయనకు ఒక ఫండింగ్ అకౌంట్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ 500 ట్రిలియన్ కాయిన్స్ని ఈయన ఫండింగ్ అకౌంట్లోకి పంపించడం జరిగింది. ఎందుకంటే మేము విటాలిక్ బ్యూటెరిన్కి డొనేషన్ ఇచ్చాము అని చెప్తే ఇన్వెస్టర్స్ అమ్మో దీని వెనకాల ఏదో సపోర్ట్ ఉంది కదా, సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని ఈయన ప్లాన్ అనమాట. సో ఈయన అదేవిధంగా ఆయన 500 ట్రిలియన్ల కాయిన్ని ఆయన ఫండింగ్ అకౌంట్కి పంపించాడు. పంపించిన తర్వాత ఈ విటాలిక్ బ్యూటెరిన్ ఈయనకు ఫోన్ చేసి, ఏమయ్యా నేను అడిగానా నీకు 500 ట్రిలియన్ కాయిన్స్ నాకెందుకు పంపించావు? అయినా నాకైనా డబ్బులు లేకనా, లక్షల కోట్లు మురుగుతున్నాయి నా దగ్గర, మరి అట్లాంటప్పుడు నువ్వు నాకెందుకు పంపించావయ్యా అంటే కుల్లా చెప్పేసిండు, సార్ నా కాయిన్ ఎవడు కొంటలేడు, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఏదో ఒకటి అవుతుంది, మీకు చారిటీ ఇచ్చానని తెలిస్తే పబ్లిక్కి కొంచెం అట్రాక్షన్ పెరుగుతుంది, నా దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది సార్ అని ఇంటర్నల్గా మాట్లాడేస్తుంది. మాట్లాడుకున్న తర్వాత పిచ్చోడా చేస్తే చేసినావు కానీ నాకు చెప్పి చేయాలి కదా ఒక మాట, సరే ఇప్పుడు చేసావు, నాకు ఇది అవసరం లేదు, నీకు మార్కెట్ క్యాప్ పెరగాలి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంతే కదా, సరే నేను చూసుకుంటానని చెప్పేసి ఈ విటాలిక్ బ్యూటెరిన్ తన యొక్క మంచి మనసుతో ఏం చేశాడంటే
ఇప్పుడు ఈ క్రిప్టోని బర్న్ చేయడానికి వీళ్ళ దగ్గర ఒక డెడ్ వాలెట్ అనేది ఉంటుందన్నమాట. ఈ డెడ్ వాలెట్కి ఆయన తన దగ్గర ఉన్నటువంటి, ఇప్పుడు వీళ్ళు చారిటీ ఇచ్చారు కదా 500 ట్రిలియన్ కాయిన్స్ని, అందులో 410 ట్రిలియన్ కాయిన్స్ని డెడ్ అడ్రస్కి పంపించేశాడు. డెడ్ అడ్రస్కి పంపించడం అంటే నథింగ్ బట్ దాన్ని మనం ఇప్పుడు అగ్గిపుల్ల ముట్టించి కాగితం కాలుస్తే అది బూడిద మిగులుతుంది కదా, అట్లనే ఈ కాయిన్లని కాల్ చేశాడనమాట. అంటే 500 ట్రిలియన్ కాయిన్స్లో 410 ట్రిలియన్ కాయిన్స్ని కాల్ చేశాడు. మిగతా 90 ట్రిలియన్లో ఈయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఈయన చేసిన పనికి మీరంతా హ్యాట్స్ ఆఫ్ అంటారు. అది ఏంటో చెప్తాను వినండి. అప్పుడు 2021 ఇండియాలో కరోనా పీక్స్ లెవెల్లో ఉంది. అఫ్కోర్స్ నేను కూడా కరోనా బాధితున్నాను. అప్పుడు ఇండియాలో ఇంతమంది పాపులేషన్ ఉంది కదా, ఈ పాపులేషన్ తట్టుకుంటుందా లేదా అని చెప్పి ప్రపంచ దేశాలు భయపడ్డాయి. అప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా? తన వంతు సహాయంగా అందులో ఆయన ఉంచుకున్నటువంటి 90 ట్రిలియన్ల కాయిన్స్లో, షిబాయిను కాయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ కాయిన్స్లో 50 ట్రిలియన్ల కాయిన్లని మన భారత ప్రభుత్వానికి ఆయన డొనేషన్ చేయడం జరిగింది కోవిడ్ ఫండ్ రూపంలో. అంత మంచి మనసు అనమాట ఆయనది. సో ఇప్పటికీ ఆ ఫండ్ అలాగే రిజర్వ్లో ఉంది. దాదాపు ఆయన ఇచ్చినటువంటి ఫండ్ విలువ ఈరోజు మార్కెట్ విలువ ఎంతో తెలుసా అండి? దాదాపు 13,000 కోట్లు అనమాట. అంటే అంత ఫండ్ మన దగ్గర రిజర్వ్ కాబడి ఉందన్నమాట షిబా ఇను కాయిన్ రూపంలో. ఈ షిబా ఇను కాయిన్ విషయానికి వస్తే మీరు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఆయన 2020 ఆగస్టులో రిలీజ్ చేసినప్పుడు ఎవ్వరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఎలాగైతే 1 మంత్ గడిచిపోయిందో అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతూ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఈ విటాలిక్ బ్యూటెరిన్ ఒక కారణం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు చారిటీ కింద ఇలా కాయిన్స్ పంపించారు. అలాగే ఈయన పెద్ద మనసు చేసుకొని ఇండియాకు 50 ట్రిలియన్ కాయిన్స్ని ఫండింగ్ రూపంలో ఇచ్చాడు, కోవిడ్ ఫండింగ్ రూపంలో. సో ఇవన్నీ ఇన్సిడెంట్ చూసి ఇన్వెస్టర్ల దృష్టిని వీళ్ళు ఆకర్షించారన్నమాట. సో ఆ విధంగా ఏమైందంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఏ విధంగా వచ్చాయో తెలుసా? సెప్టెంబర్ 2020లో ఒక కాయిన్ కొనాలంటే 0.10 పక్కన ఒకటి పెట్టాలి. అదే సెప్టెంబర్ 2021 ఒక సంవత్సరం గడవక ముందే ఈ షిబా ఇను ఎంత రిజల్ట్ ఇచ్చిందో తెలుసా అండి? 0 పక్కన 4 జీరోలు పెట్టి $1. ఆ విధంగా కాయిన్ తన ఇంక్రీజ్ని పెంచుకుంటూ వచ్చిందనమాట. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ కాయిన్లో 2020 సెప్టెంబర్లో ₹1 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 2021 సెప్టెంబర్ వచ్చేప్పటికి, అంటే ఒక 1 ఇయర్లో ఈ కాయిన్ వచ్చేసి 8 లక్షల ప్రాఫిట్ ఇచ్చిందనమాట. ₹1కి 8 లక్షల ప్రాఫిట్ ఇచ్చిన ఏకైక కాయిన్ ఇదొకటే అనమాట. ఎలా ఉంది చూసారు కదా దీని యొక్క పవర్. అయితే ఇప్పుడు ఆ రోజు ₹10 పెట్టినవాడు ఈరోజు 80 లక్షలు తీసుకునేవాడు. అలాగే ₹1000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినవాడు 80 కోట్లు తీసుకునేవాడు. అదేవిధంగా 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినవాడు 800 కోట్లు ఇప్పటికీ ఆయన గ్యాదర్ చేసుకునేవాడు. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ షిబా ఇను. ఇంత మంచి స్టోరీ విన్న తర్వాత మీకు నిజంగానే టైం ట్రావెల్ చేయాలనిపించింది కదా? ఆ 2020లోకి వెళ్ళి నేను కూడా ఒక 10,000 పెట్టేసి కాయిన్స్ కొనుక్కొని మళ్ళీ 2025కి వచ్చేసి అమ్ముకుంటే కోటీశ్వర్లు అయిపోయేవాళ్ళం కదా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2020లో మనల్ని చంపేసే ఒక కరోనా మహమ్మారి ఉంది. అప్పుడు మీరు వెళ్ళారనుకోండి, వస్తారో లేదో కూడా తెలియదు అన్నమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు కూడా వెళ్తారా? టైం ట్రావెల్ చేస్తారా? చేయరు కదా. డబ్బు కంటే ప్రాణం ఇంపార్టెంట్ కదా. నేను కూడా వెళ్ళను. అయితే ఈ వీడియో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని నేను చేయట్లేదు, మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో ప్లాన్ చేశాను. అంటే ఒక్క రూపాయి కూడా 8 లక్షలుగా ఏ విధంగా మార్పు చెందిందో తెలవడం కోసమే నేను ఈ వీడియో చేశాను. అంతే తప్ప ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లేవు. దయచేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని షేర్ చేయండి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మరొక మంచి కంటెంట్తో నేను మీ ముందుంటాను. మీ ప్రకాష్. థ్యాంక్ యూ.